నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రక్తాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరన్న చంద్రబాబు. గొడ్డలి పార్టీ మళ్లీ గెలిచే అవకాశాలు లేనే లేవని మహానాడులో వ్యాఖ్య. రిజర్వేషన్ల బిల్లుతో సంబంధం లేకుండా టీడీపీలో మహిళలకు 33% సీట్లు వచ్చే ఎన్నికల్లో అమలు చేస్తామని మహానాడులో లోకేష్ వెల్లడి. తెలంగాణలో రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు. మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యం. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల విజ్ఞప్తి. అకాల వర్షాలపై అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. కర్ణాటకలో అధికార మార్పిడి దిశగా కాంగ్రెస్ అడుగులు. రేపు గవర్నర్ సమయం కోరిన సీఎం సిద్ధరామయ్య. డీకేకు పగ్గాలు దక్కే అవకాశం. ఓటరు జాబితా సమగ్ర సవరణపై సుప్రీంకోర్టు తీర్పు. ఎస్ఐఆర్ నిర్వహించే సంపూర్ణ అధికారాలు ఈసీకి ఉంటాయని స్పష్టం చేసిన ధర్మాసనం. నీట్ లీకేజీ కేసులో మరో 2 అరెస్ట్. లాతూర్కు చెందిన వైద్యుడు, పుణేలో కోచింగ్ సెంటర్ అధ్యాపకుణ్ణి అదుపులోకి తీసుకున్న సిబిఐ. లెబనాన్పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్. వేర్వేరు ప్రాంతాల్లో 31 మంది మృతి. హెజ్బుల్లానే లక్ష్యం చేసుకున్నామన్న ఐడిఎఫ్. మహానాడుకు వాహనాల జోరు తగ్గింది, కానీ శ్రేణుల్లో జోష్ తగ్గలేదని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పాలసీ చేసినా యువత కోసమే చేస్తున్నామని, అవకాశాలను టీనేజర్లు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రక్తాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని వ్యాఖ్యానించారు. వైసీపీకి విషం కక్కటమే తప్ప విజన్ లేదని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల కోసం శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మహానాడును ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం కాకుండా భావితరాల కోసం పనిచేస్తుందని తెలిపారు. ఏ పాలసీ చేసినా అది యువత కోసమే చేస్తున్నామన్నారు. ఆకాశమే హద్దుగా యువత ఏపీలోని అవకాశాలు వినియోగించుకోవాలని సూచించారు. మహానాడుకు వాహనాల జోరు తగ్గింది, కానీ శ్రేణుల్లో జోష్ ఏమాత్రం తగ్గలేదని వ్యాఖ్యానించారు. 1875 క్లస్టర్లలో తొలి రోజే లక్షలాది మంది పాల్గొని అదరగొట్టారు. అందరికీ చెప్తున్నా, క్యాడర్ని గౌరవంగా చూసుకోవాలి. ఏ స్థాయి నాయకుడైనా పార్టీ ఫస్ట్. క్యాడర్ క్యాడర్ క్యాడర్. ఎవరు ఇగ్నోర్ చేసినా వాళ్ళని ఉపేక్షించేది లేదు. 175 మంది ఎమ్మెల్యేలే కాదు నాయకులు, 25 మంది ఎంపీలే కాదు నాయకులు. బూత్ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే. మనం తయారు చేయవలసింది అనుచరులు కాదు, నాయకుల్ని తయారు చేయాలి. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటి వెనుకబడిన వర్గాలకి మనం రుణపడి ఉన్నాం. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, గౌరవించవలసిన బాధ్యత నాయకత్వానికి ఉందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి. ఎవ్వరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. నాయకులకు గౌరవిస్తాం. మీ పరిధిలో మీరు గెలవకపోతే మాత్రం మీకు దండం పెడతారని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కూటమి ధర్మాన్ని పాటిద్దాం. మిత్రపక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్ళీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రక్తాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీకి విషం కక్కటమే తప్ప విజన్ లేదని మండిపడ్డారు. అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వారికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. వైసీపీ బ్లఫ్ బ్యాచ్, ఫేక్ న్యూస్ బ్యాచ్ అంటూ ధ్వజమెత్తారు. మంచి చేయడమే కాదు, చెడును అడ్డుకోవడం కూడా అవసరమే. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో
గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తా ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పసుపు పండుగ. ఇలాంటి రోజున ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా ఏ మాత్రం డైవర్ట్ చెయ్యలేరు. ఇది క్రూయల్ మెంటాలిటీకి, నేర చరిత్రకి ఉదాహరణ. పేదలకు కావలసింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావలసింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావలసింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి, ప్రజల మనసుల్లో ఉండాలి. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. ప్రజలకు మనమిచ్చే గౌరవమే పార్టీకి శ్రీరామ రక్షని టీడీపీ నేతలు కార్యకర్తలకు చంద్రబాబు హితబోధ చేశారు. ఎవరు ఈ గోలకు పోకుండా ప్రజలతో మమేకం కావాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచనలు మీ మైండ్ లో ఏమున్నాయో దానికంటే బియాండ్ గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది, తలసరి ఆదాయం పెంచింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, అసమానతలు తగ్గాయి. నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు, ఐటీ, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్. మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. ఆకాశమే హద్దుగా మీరు క్రియేటివిటీ చేసుకోగలిగితే మీ క్యారియర్ గాని రాష్ట్ర భవిష్యత్తు గాని ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓటరు జాబితా స్పెషల్ రివిజన్లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకున్నా పార్టీ తరపున 33% వచ్చే ఎన్నికల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం మహానాడులో మాట్లాడిన లోకేష్ స్త్రీ శక్తిని ముందుగా గుర్తించింది ఎన్టీఆర్ఏ అని వివరించారు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న పదాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమిని గెలిపించారని లోకేష్ తెలిపారు. ఏపీకి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే చంద్రబాబు వల్లేనని పేర్కొన్నారు. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చారని లోకేష్ గుర్తు చేశారు. కొంతమంది మహిళలు కించపరిచే విధంగా తెలుగు వాడుక భాషలో కొన్ని పదాలు వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని మాట్లాడుతారు. ఈ పదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత స్కూల్ బుక్స్ లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది. అలాంటిది ఇప్పుడు 50% చేశారు. అంటే 50% ఫోటోలు ఆడవాళ్ళు చేస్తున్నారు, 50% ఫోటోలు మగవాళ్ళు చేస్తున్నారు ఇంటి పనులు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవాలి. మన పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్నవారు. ఆ బిల్ కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతో పాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో తెలుగుదేశం మహానాడు 2026 ఘనంగా జరుగుతోంది. హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న పసుపు పండుగకు టీడీపీ నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని 97 క్లస్టర్లలో మహానాడు జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో 10 కేంద్రాల్లో సభా వేదికలు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు వీక్షించే విధంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. నెల్లూరులో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ జెండా ఎగురవేసి మహానాడును ప్రారంభించారు. అనంతపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మహానాడు జరుగుతోంది. మార్కాపురం జిల్లా గిద్దలూరులో మహానాడును ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా టీడీపీ నేతలు మహానాడును వీక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని విసన్నపేట, తిరువుల్లో క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణలో రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలను నట్టేట ముంచింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిముద్దయింది. చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో రైతులు బోరుమన్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్లపై కర్షకులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో నిన్న రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి ఆయా మండలాల్లోని ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేలాది క్వింటాల ధాన్యం తడిసిముద్దయ్యాయి. తూకం వేసిన ధాన్యపు సంచులు సైతం నీటిపాలవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా మార్కెట్ యార్డులు, రహదారులపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ములుగు మండలం బండతిమ్మపూరులో భారీ వర్షానికి ధాన్యం, పశుసంపద నష్టపోయింది. రాయ్పోల్ మండలంలో గజ్వేల్ రామయ్యంపేట ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ మెదక్ ప్రధాన రహదారిపై కూడా తడిసిన వడ్లను చల్లి నిరసన వ్యక్తం చేశారు. నాకు కొడుకులు లేదు, నాకు బిడ్డలు ఉన్నారు. నా ఇవ్వడానికి దొక్కలేదు సార్. నేనేం కావాలి ఇప్పుడు ఓడమేనే సార్. నీళ్ళకి చేయవచ్చు దొక్కమంటే ఈయన కాలు మొక్కాలి, ఆయన కాలు మొక్కాలి. మాది నెల అవుతుంది తడిసి రాత్రి వానకు పిల్ల మొత్తం పోయాడ వడ్ల కాడ వచ్చినాము. ఇప్పుడు పోసుకుంటే తుకాంగి రెడీ మొత్తం దున్నుకుంటూ ఇతనాలు తెచ్చుకోరు. మేము కౌలు చేసుకొని అప్పు తెచ్చుకొని చేసుకున్న వాటి నెల 15 రోజులు అయితే ఇప్పటికీ వాడు పడేవి నీళ్ళ. కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దైంది. నెల రోజులుగా పంట విక్రయానికి ఎదురుచూస్తున్న రైతులకు తీవ్ర నష్టం కలిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న, ధాన్యం నీటిపాలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలోని మార్కెట్ యార్డులో వరికుప్పలోకి నీరు చేరి ధాన్యం కొట్టుకుపోగా మక్కలు తడిసిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేపట్టారు. మాచరాచినే ఈ వారకు మా అట్లు పోలేదు. మాకంటే వెనుక పోసిన వాళ్ళు అట్లు 2-3 లారీలు పోయినాయి. మరి ఈ సంగతి ఏంది అని అడిగితే మీరు సీరియల్ రాలేదు అంటున్నారు. నువ్వు ట్రాక్టర్ తెచ్చుకో, నేను అట్లు పెట్టిస్తాం. ఇప్పుడు బట్టి తెచ్చి రాసికాడు ఉంటే అట్లు పెడతారా? ఆగుతాడా? మేము సంచులు దొరికేదాకా ఆగుతాడా? మాకు అమలాలను దోలాలి వాళ్ళు, మాకు అమలాలను దోలుతారా? అంత వాళ్ళ చేతిలో పనే కదా. ఊరి మీద ఒక 20 మంది లీడర్లు ఉంటే వాళ్ళ మంది బతుకుతా అయిపోయాలా? వీళ్ళంతా కట్టం చేసిన వాళ్ళు గారా? వీళ్ళంతా రైతులు గారా? లేదు, సామాన్యుని అడ్లు కిత్తు ఏర్కలేదు, లీడర్లే పోతున్నాయి. కామారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిసిముద్దైంది. మాచారెడ్డి, కామారెడ్డి, బిక్కనూర్, దోమకొండ, బీబీపేట్, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు మామిడికాయలు సైతం నేలరాలాయి. కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా తడిసిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పత్తి మార్కెట్లో భారీగా వరి, మొక్కజొన్న తడిసిపోయింది. వరి ధాన్యం మొత్తం నీటిపాలైంది. దాంతోపాటు వడ్లు కూడా తడిసిపోయాయని రైతులు లబోదిబోమంటున్నారు. నాగర్ కర్నూల్లోని మార్కెట్ యార్డ్ సహా కల్లాల్లోని ధాన్యం అకాల వర్షానికి కొట్టుకుపోయింది. తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ అలసత్వం వల్లే కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ సహా అనేక మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. కరెంటు లేక సెల్ఫోన్ల వెలుతురులో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుత కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న కేటీఆర్, ప్రభుత్వం మొద్దునిద్ర వీడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే విధంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అధికారులపై ఒత్తిడి తేవాలని కేటీఆర్ సూచించారు. గత అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు కురిసిన వర్షాలు సహా పలు జిల్లాల్లో వానలు కొనసాగుతాయన్న వాతావరణ విభాగం అంచనాలతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని తెలిపారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని అన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలివాన ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనంతవరంలో ఈదురుగాలులకు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభం విరిగిపడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తలుపుల, గాండ్లపెంట, నంబులపూల కుంట మండలాల్లో పిడుగులు పడ్డాయి. తనకరలోని చిన్న రామన్నపల్లిలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. జౌకల విద్యుత్ ఉపకేంద్రంలో పరికరాలు దెబ్బతిన్నాయి.
గాండ్లపెంటలో ఓ ఇంటిపైన పిడుగుపడింది. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం, పి గన్నవరం, అంబాజీపేట, రాజోలు, అల్లవరం తదితర ప్రాంతాల్లోనూ వానలు పడ్డాయి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు అనే రాజ్యాంగ ఆవశ్యకతను ముందుకు తీసుకువెడుతుందని కోర్టు పేర్కొంది. ఎస్ఐఆర్ను నిర్వహించడం వల్ల ఈసీ తన అధికారాల పరిధిని దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ ప్రక్రియ కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టినట్లు నిర్ధారించలేమని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టాల ప్రకారం విస్తృతంగా ఎస్ఐఆర్ను నిర్వహించే అధికారం ఈసీకి లేదంటూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జనవరి 29నే పూర్తి చేసింది. ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకి పూర్తి అధికారం ఉందంటూ తీర్పు వెలువరించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఇద్దరిని సీబీఐ అరెస్టు చేసింది. లాతూర్కు చెందిన ఒక వైద్యుడిని, పుణేలోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఫిజిక్స్ అధ్యాపకుడిని సీబీఐ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నీట్ పేపర్ తయారు చేసిన పివి కులకర్ణి నుంచి 3 విద్యార్థులకు కెమిస్ట్రీ ప్రశ్నపత్రం అందించిన మనోజ్ సిరూరేను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. సిరూరే ప్రశ్నపత్రం అందించిన 3 విద్యార్థుల్లో లాతూర్లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న శివరాజ్ మోటేగావ్కర్ కుమారుడు కూడా ఉన్నారు. శివరాజ్ను ఇదే కేసులో ఇటీవల సీబీఐ అరెస్టు చేసింది. పుణేకు చెందిన కోచింగ్ సెంటర్ డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న తేజస్ హర్షద్ కుమార్ షాను సీబీఐ అరెస్టు చేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన నిందితురాలు మనీషా హవల్దార్ నుంచి హర్షద్ షా ఫిజిక్స్ ప్రశ్నలను తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. వీరితో కలిపి ఈ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కు చేరిందని అధికారులు వెల్లడించారు. సీబీఐ ఇప్పటివరకు 49 ప్రాంతాల్లో సోదాలు చేసి కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను డిజిటల్ సాక్ష్యాలుగా స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడగాల్పుల ప్రభావం వల్ల దైనందిన జీవితాల్లో ఇబ్బందులు పెరుగుతున్నాయని, డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని ఎక్స్లో ప్రధాని పోస్ట్ పెట్టారు. అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దని సూచించారు. ఖాళీ స్థలం దొరికితే కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ప్రజలు తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తమ వెంట నీళ్లు తీసుకువెళ్లాలన్నారు. దాహంతో ఉన్నవారికి అవసరమైతే తమ వంతు సహాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాటసార్ల కోసం ఇళ్లు, దుకాణాల బయట తాగునీరు ఏర్పాటు చేస్తున్న వారిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో నిన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భేటీ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై అసలు చర్చే జరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పినప్పటికీ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేపు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ అపాయింట్మెంట్ కోరినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్య తన రాజీనామాను గవర్నర్కు సమర్పించే అవకాశం ఉంది. అంతకుముందే సిద్ధరామయ్య తన అధికారిక నివాసం కావేరీలో రేపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర కేబినెట్ సహచరులతో అల్పాహార సమావేశం నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా బెంగళూరు విధాన సౌధలో ఆయనకు నివాళులర్పించిన సిద్ధరామయ్య సీఎం మార్పునకు సంబంధించి ప్రశ్నలపై రేపు చెబుతానని అన్నారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ CMRL మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేరళ మాజీ సీఎం పినరై విజయన్ మరికొందరి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేపట్టింది. తిరువనంతపురంలోని విజయన్ అద్దె ఇల్లు సహా కేరళ వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. విజయన్ కుమార్తె టీ వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా CMRL అనే ప్రైవేటు కంపెనీ 2018-19 మధ్య అక్రమంగా 1.72 కోట్లు చెల్లించిందనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ CMRL దాఖలు చేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాల సాయంతో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీ తనిఖీలను నిరసిస్తూ తిరువనంతపురం, కన్నౌర్లోని విజయన్ నివాసం వద్దకు సిపిఎం కార్యకర్తలు, నేతలు చేరుకోగా ఉద్రిక్తత తలెత్తింది. ఈడీ అధికారులపై కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈడీ అధికారుల కారును సైతం ఇటుకలతో ధ్వంసం చేశారు.
ఏరోస్పేస్ సాంకేతికతను వినియోగించుకుంటే రైతులకు ఎంతో మేలు కలుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విజయవాడ ఐజీఎంసీ మైదానంలో రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ సంస్థ రూపొందించిన సూపర్ ప్రెజర్ బెలూన్ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ కార్యక్రమానికి రామ్మోహన్ నాయుడు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, రెడ్ బెలూన్ ప్రతినిధులు హాజరయ్యారు. రెడ్ బెలూన్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన సూపర్ ప్రెజర్ బెలూన్ చారిత్రాత్మక ఘట్టంగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. దేశంలో ఏరోస్పేస్ ద్వారా ప్రస్తుతం $8 బిలియన్ వాణిజ్యం జరుగుతోందన్న ఆయన, రాబోయే 10 ఏళ్లలో ఇది $40 బిలియన్ చేరుతుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. ఈరోజు స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్లో కామన్ మ్యాన్కి, ఒక ఫార్మర్కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్పేస్ టెక్నాలజీని రోజుకి దాని తాలూకా వాడకం పెంచుతున్నారు. రైతులు ఏ పంట పండించాలి, రైతులు భూమి తాలూకా సామర్థ్యం ఏ రకంగా ఉంది, లేకపోతే పంట ఏ రకంగా ఈరోజు ఉంది, ల్యాండ్ సర్వేలు కానీ, ఫారెస్ట్ కవర్ కానీ, ఫారెస్ట్ ఫైర్స్ కానీ, ఇలాంటి రకరకాల అప్లికేషన్స్ మనం స్పేస్ టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటే అవన్నీ కూడా లభిస్తాయి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా వినియోగం చేస్తుంది. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణ సహా ప్రజా రవాణాను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కూకట్పల్లిలో ఈవీ బస్సులను ప్రారంభించిన మంత్రి కాసేపు బస్సులో ప్రయాణించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈవీలు ఉపయోగపడతాయని పొన్నం తెలిపారు. ఢిల్లీ మాదిరి హైదరాబాద్ కాలుష్య సమస్యలను ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను త్వరలో చేపడతామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం వెల్లడించారు. రింగ్ రోడ్ దగ్గరనే ట్రాఫిక్ నియంత్రించుకోవాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేయాలని, జిల్లాల బస్సులు అక్కడికి రావడము, అక్కడనే ప్రతి డిస్టిక్ ఎంట్రన్స్ రింగ్ రోడ్ దగ్గర ఒక టెర్మినల్ కట్టి అక్కడి నుంచి లోపల ఇంటర్నల్ గా మరి మెట్రో కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, సిటీ బస్సులు కావచ్చు, ఈ రోజు సంఖ్యను పెంచి ప్రయాణికులందరూ కూడా ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజా రవాణా వ్యవస్థ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండాలని మెట్రోకు, ఎంఎంటీసీకు, ఆర్టీసీ 3 కూడా సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేసుకుని మరి లాస్ట్ మైల్ సిస్టాన్ని, లాస్ట్ కనెక్టివిటీని చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అప్పుల బాధతో కుటుంబాన్ని చంపి కౌలు రైతు ఉరివేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో చోటు చేసుకుంది. డోకూరుకు చెందిన నరసింహ వనపర్తి జిల్లాలో మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. సరైన దిగుబడి లేక అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులను తీర్చడానికి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకున్నాడు. ఆ అప్పు వాయిదాను 2 నెలలుగా చెల్లించకపోవడంతో ప్రైవేట్ రుణ సంస్థ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. వారి వేధింపులను తట్టుకోలేక నరసింహ భార్య, కుమారుడును తాళ్లతో కట్టి మామిడి తోటలోని నీటి సంపులో వేసి చంపేశాడు. తర్వాత అప్పుల బాధతోనే కుటుంబంతో సహా చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న నరసింహ ఉరివేసుకున్నాడు. ఒకేసారి కుటుంబం మరణించడంపై వారి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ శివార్లోని హయత్ నగర్లో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో క్యాబిన్లో చిక్కుకున్న టిప్పర్ లారీ డ్రైవర్ను అధికారులు అతి కష్టంపై రక్షించారు. ఈ తెల్లవారుజామున హయత్ నగర్ పరిధిలో ఓ గూడ్స్ లారీ, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో టిప్పర్ లారీ క్యాబిన్ పూర్తిగా దెబ్బతినగా డ్రైవర్ నవీన్ అందులోనే ఇరుక్కుపోయాడు. ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని కట్టర్ల సాయంతో దెబ్బతిన్న క్యాబిన్ను కత్తిరించి డ్రైవర్ను బయటకు తీశారు. గాయపడిన నవీన్ను ఆసుపత్రికి తరలించారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ లెబనాన్పై దాడులను ఇజ్రాయెల్ కొనసాగిస్తూనే ఉంది. హెజ్బుల్లా లక్ష్యంగా కొనసాగిన దాడుల్లో 31 మంది చనిపోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. లెబనాన్, ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య వాషింగ్టన్లో చర్చలు జరగడానికి కొద్ది రోజుల ముందు ఐడీఎఫ్ దాడులను మరింత ఉధృతం చేసింది. నెల రోజులకు పైగా కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ లిటానీ నదికి దక్షిణాన ఉన్న పెద్ద ప్రాంతాలు ఇజ్రాయెల్ సైనిక నియంత్రణలోనే ఉన్నాయి. నదికి ఆవలి వైపు ప్రాంతాలపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాత్రికి రాత్రి దక్షిణ లెబనాన్, తూర్పు బెకా వ్యాలీ ప్రాంతాల్లో 100కు పైగా హెజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ దళాలపై రాకెట్, ఫిరంగి, డ్రోన్ దాడులు చేసినట్లు హెజ్బుల్లా తెలిపింది. నది ఒడ్డున జరిగిన దాడులను తాము తిప్పికొట్టినట్లు వెల్లడించింది. తమ ఉత్తర పట్టణాల్లో ప్రజలకు హెజ్బుల్లా వల్ల ఎలాంటి ముప్పు లేదని, నిర్ధారణ అయ్యే వరకు తాము వెనక్కి తగ్గబోమని ఇజ్రాయెల్ చెబుతోంది.
తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్న ఓ పడవపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో ఓ నార్కో ఉగ్రవాది మరణించగా మరో 2 ప్రాణాలతో బయటపడినట్లు యుఎస్ సదరన్ కమాండ్ వెల్లడించింది. దాడికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. పడవపై దాడి జరిగిన తర్వాత ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించేందుకు అమెరికా కోస్ట్ గార్డ్కు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. లాటిన్ అమెరికా జలాలైన తూర్పు పసిఫిక్, కరేబియన్ సముద్రాల్లో అక్రమంగా మారక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న నౌకలను పేల్చివేయడానికి ట్రంప్ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ నుంచి ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 194 మందిని మట్టుపెట్టినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. పడవలపై జరుపుతున్న ఈ దాడులను అగ్రరాజ్యం సమర్థించుకుంది. మారక ద్రవ్యాలను వినియోగించి ఎంతో మంది మరణించారని, అందుకు లాటిన్ అమెరికా డ్రగ్స్ కార్టెల్స్ కారణమని బలంగా వాదిస్తోంది. ఆయా అంతర్జాతీయ డ్రగ్ ముఠాలపై తాము యుద్ధం చేస్తున్నామని స్పష్టం చేసింది. ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్కు సింగపూర్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనకు సింగపూర్ కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించింది. 90,000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని, అలాగే బిఆర్ ఇన్వెస్ట్కో సంస్థ యాజమాన్య పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై స్పందించిన బైజు రవీంద్రన్ ఇది కేవలం సాంకేతికపరమైన నిబంధనల వివాదమేనని, ఇందులో ఎలాంటి మోసం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇన్వెస్టర్లతో తమ సెటిల్మెంట్ చర్చలు చివరి దశకు వచ్చాయని, ఈ తరుణంలో తమపై ఒత్తిడి తెచ్చేందుకే ఖతార్ సంస్థ ఈ కేసును ముందుకు నెట్టిందని ఆరోపించారు. మహారాష్ట్ర అమరావతిలోని రద్దీగా ఉండే రాంపురి క్యాంప్ ప్రాంతంలోని ప్రవేశించిన చిరుతపులి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అటవీశాఖ సిబ్బందిని 3 గంటలు ముప్పుతిప్పలు పెట్టి వలకు చిక్కింది. మంగళవారం రాంపురి క్యాంప్లో మేయర్ శ్రీచంద్ తేజ్వానికి చెందిన ఒక గోదాంలోకి చిరుత ప్రవేశించింది. మధ్యాహ్నం చిరుతను గమనించిన కార్మికుడు మేయర్కు సమాచారం అందించాడు. ఆయన అటవీ అధికారులు, పోలీసులు, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ బృందానికి సమాచారం ఇచ్చారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది దాదాపు 3 గంటలు శ్రమించాల్సి వచ్చింది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం వడాలి అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ముఖ్యాంశాలు మరోసారి. రక్తాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరన్న చంద్రబాబు. గొడ్డలి పార్టీ మళ్లీ గెలిచే అవకాశాలు లేనే లేవని మహానాడులో వ్యాఖ్య. రిజర్వేషన్ల బిల్లుతో సంబంధం లేకుండా టీడీపీలో మహిళలకు 33% సీట్లు వచ్చే ఎన్నికల్లో అమలు చేస్తామని మహానాడులో లోకేష్ వెల్లడి. తెలంగాణలో రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు. మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యం. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల విజ్ఞప్తి. అకాల వర్షాలపై అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. కర్ణాటకలో అధికార మార్పిడి దిశగా కాంగ్రెస్ అడుగులు. రేపు గవర్నర్ సమయం కోరిన సీఎం సిద్ధరామయ్య. డీకేకు పగ్గాలు దక్కే అవకాశం. ఓటరు జాబితా సమగ్ర సవరణపై సుప్రీంకోర్టు తీర్పు. ఎస్ఐఆర్ నిర్వహించే సంపూర్ణ అధికారాలు ఈసీకి ఉంటాయని స్పష్టం చేసిన ధర్మాసనం. నీట్ లీకేజీ కేసులో మరో 2 అరెస్ట్. లాతూర్కు చెందిన వైద్యుడు, పుణేలో కోచింగ్ సెంటర్ అధ్యాపకుణ్ణి అదుపులోకి తీసుకున్న సిబిఐ. లెబనాన్పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్. వేర్వేరు ప్రాంతాల్లో 31 మంది మృతి. హెజ్బుల్లానే లక్ష్యం చేసుకున్నామన్న ఐడిఎఫ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.